హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు యూపీఎస్ గురించి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సింగిల్ లైన్ డయాగ్రామ్ గురించి. సో మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఫస్ట్ యూపీఎస్ గురించి సింగిల్ లైన్ డయాగ్రామ్ ఏమంటారు అనమాట. అందులో ఉన్న కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. సో నేనైతే ఇంకా సింగిల్ లైన్ డయాగ్రామ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇకపోతే మనకి ఫ్రెండ్స్ ఇదైతే మనకి యూపీఎస్ యొక్క సింగిల్ లైన్ డయాగ్రామ్ అంటారు. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యూపీఎస్ అనేటివి 2 టైప్స్ అయితే ఉంటాయండి. మనకి ఆన్లైన్ యూపీఎస్, సెకండ్ వచ్చేసి ఆఫ్లైన్ యూపీఎస్. ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటయ్యా తేడా అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫ్లైన్ యూపీఎస్ తీసుకుంటే కనుక, సో ఆఫ్లైన్ యూపీఎస్ అయితే కనుక ఇన్ కేస్ పవర్ ఫెయిల్యూర్ అయితే కనుక మనకి ఇంటరప్షన్ అనేది మధ్యలో తెలిసిపోతుంది అనమాట. అంటే పవర్ పోయింది అనేది మనకి తెలిసిపోతుంది. ఇన్ కేస్ ఆన్లైన్ యూపీఎస్ అయితే ఇంకా అసలు పవర్ పోయిందా అని కూడా మనకు తెలియదు అనమాట. సో మెయిన్ డిఫరెన్స్ అయితే అదనమాట ఆన్లైన్ యూపీఎస్కి ఆఫ్లైన్ యూపీఎస్కి. ఈ యొక్క ఆన్లైన్ యూపీఎస్లో మనకి ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి ఏంటి అనేది ఒకసారి చూస్తే కనుక, ఫస్ట్ ఇది వచ్చేసి మనకి రెక్టిఫైర్ అంటారు. తర్వాత ఇది వచ్చేసి మనకి ఇన్వర్టర్ అంటారు. ఇది వచ్చేసి బ్యాటరీ బ్యాంక్ అంటారు. సో ఇక్కడ మనకి మెయిన్గా ఈ యొక్క రెక్టిఫైర్ ఏం వర్క్ చేస్తుందంటే కనుక ఏసీ నుంచి డీసీ కన్వర్ట్ చేస్తుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ సింబల్ ఫస్ట్ ఇక్కడ ఏసీ సింబల్ ఉంది, తర్వాత డీసీ సింబల్ ఉంది. ఇక్కడ చూస్తే కనుక డీసీ సింబల్ ఉంది, ఇక్కడ ఏసీ సింబల్ ఉంది. ఇది వచ్చేసి మనకి అవుట్పుట్ లోడ్ అనమాట. సో ఇక్కడ నుంచి మనకి లోడ్ అయితే ఇస్తాము. సో ఇక్కడ మనకి ఈ యొక్క రెక్టిఫైర్ వర్క్ ఏం చేస్తుందంటే మనకి ఈ యొక్క ఏసీ ఇన్పుట్ ఉంది కదా, 415 volts ఏసీని తీసుకొని మనకి ఇక్కడ డీసీగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ డీసీ సింబల్ ఉంది చూడండి, డీసీగా కన్వర్ట్ చేసి మళ్ళీ ఇక్కడికి డీసీ అయితే వెళ్తుంది అనమాట. ఈ డీసీ నుంచి మళ్ళీ ఏం చేస్తుంది, ఈ యొక్క ఇన్వర్టర్ ఏం చేస్తుంది, డీసీ నుంచి ఏసీ సింబల్, ఇక్కడ ఏసీ సింబల్ ఉంది కదా, ఏసీకి కన్వర్ట్ చేస్తుంది. సో మనకి అగైన్ ఏసీ అనేది అవుట్పుట్ వెళ్ళిపోతుంది. సో మనకి ఏసీ యొక్క యూపీఎస్ ఏంటంటే ఏసీ తీసుకుంటుంది, ఏసీ అవుట్పుట్ పంపిస్తుంది. ఈ మధ్యలో ఏదైతే కన్వర్టర్ ఉందో ఇవి మనకి కన్వర్టర్ అవి చేస్తాయన్నమాట దాని యొక్క వర్క్. సో ఇక్కడ మనకి బ్యాటరీ బ్యాంక్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ చెక్ చేస్తే కనుక ఫస్ట్ ఇక్కడ ఏసీ నుంచి డీసీ కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఇలా మనకి బ్యాటరీ బ్యాంక్ అనేది స్టోరేజ్ చేసుకుంటుంది అనమాట డీసీని. సో బ్యాటరీలు ఎప్పటికీ డీసీ సప్లైని మాత్రమే, డీసీ వోల్టేజ్ని మాత్రమే స్టోరేజ్ చేసుకుంటాయి, ఏసీని స్టోర్ చేసుకోలేవు. ఇప్పటి వరకు ఏసీని స్టోర్ చేసుకునేటివి ఎవరు కనిపెట్టలేదు. సో అదైతే గుర్తుపెట్టుకోండి. బ్యాటరీస్ ఓన్లీ డీసీ వోల్టేజ్ని మాత్రమే స్టోర్ చేసుకుంటాయి. సో ఇలా డీసీని స్టోర్ చేసుకున్న తర్వాత ఇన్ కేస్ మనకి ఎప్పుడైనా పవర్ ఫెయిల్యూర్ అయితే కనుక, ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ స్టోర్ అయి ఉంటుంది కదా, ఇక్కడ నుంచి మనకి ఇలా అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట. సో ఇక్కడ డీసీ నుంచి మళ్ళీ అగైన్ ఏసీ కన్వర్ట్ అవుతుంది, ఏసీ నుంచి మళ్ళీ మనకి అవుట్పుట్ తీసుకుంటుంది. సో మనకు మెయిన్గా ఈ యొక్క యూపీఎస్ సింగిల్ లైన్ డయాగ్రామ్లో 3 ways ఉంటాయండి. సో ఎన్ని వేస్లో మనకి పవర్ సప్లై వెళ్తుంది అనేది అది కూడా మనకి ఇంటర్వ్యూలో క్వశ్చన్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఇంకా ఈ యొక్క గ్రీన్ లైన్ ఉంది కదా, సో ఇది వచ్చేసి మనకి నార్మల్ వే అనమాట. ఇది వచ్చేసి నార్మల్ టైం. ఇన్ కేస్ పవర్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఇలా వెళ్తుంది అనమాట. ఇది ఒక వే. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది వచ్చేసి ఫస్ట్ వే, తర్వాత ఇది వచ్చేసి సెకండ్ వే, తర్వాత ఇంకోటి థర్డ్ది వచ్చేసి ఇలా నుంచి ఇలా కూడా వెళ్తుంది అనమాట. ఇవి ఎప్పుడెప్పుడు ఏ టైప్, ఇప్పుడు 3 ways చూపించాను. ఎప్పుడు ఏ వే వెళ్తుందంటే కనుక ఇది వచ్చేసి మనకు నార్మల్ వే. సో అగైన్ ఇక్కడ మనం ఏసీ ఇన్పుట్ ఇస్తున్నాము, డీసీ కన్వర్ట్ అయింది, ఇక్కడ బ్యాటరీ స్టోరేజ్ అవుతుంది, అగైన్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా వెళ్తుంది అనమాట. సో ఇలా బ్యాటరీకి ఆల్రెడీ స్టోరేజ్ అయిపోతుంది, ఇలా వెళ్తుంది. ఇది నార్మల్ మోడ్ అనమాట. ఇన్ కేస్ మనకు ఇక్కడ ఇంటరప్షన్ అయింది అంటే ఇక్కడ మనకి పవర్ ఫెయిల్యూర్ అయింది, అప్పుడు ఏమవుతుంది, మనకి బ్యాటరీలో ఉన్నటువంటి ఏదైతే ఉందో స్టోరేజ్ ఎనర్జీని యూజ్ చేసుకొని మనకి ఈ విధంగా సప్లై అనేది అవుట్పుట్కి ఇస్తుంది అనమాట. అంటే డీసీ నుంచి ఏసీ కన్వర్ట్ చేసి అప్పుడు ఇవేం వర్క్ అవ్వు, ఓన్లీ ఇలా వెళ్తుంది అనమాట. సో ఇలా మనకి అవుట్పుట్కి అయితే మనం సప్లై పంపిస్తాం. ఇన్ కేస్ ఈ సిస్టంలో ఎక్కడైనా ఫెయిల్యూర్ అయింది, ఈ వర్క్ అవ్వట్లేదు, అప్పుడు ఏం చేయాలి, మనం సప్లైని అవుట్పుట్ని అయితే ఆపలేము కదా, మనకి కంపల్సరీ అవుట్పుట్ని అయితే ఇవ్వాలి. అప్పుడు ఏం చేయాలంటే, సో దీనికోసం మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా పంపిస్తారనమాట. సో అదొక వే అనమాట, అది థర్డ్ వే. సో బైపాస్ మోడ్ అంటారనమాట. సో ఇక్కడ ఈ జీనార్ డయోడ్స్ అంటారు. జీనార్ డయోడ్స్ ఏంటంటే స్టాండర్డ్ వోల్టేజ్ మెయింటైన్ చేస్తాయన్నమాట. మనం ఎంతైతే ఇస్తామో ఆ వోల్టేజ్ అనేది తక్కువ ఎక్కువ లేకుండా జీనార్ డయోడ్ అనేది కాన్స్టెంట్ అవుట్పుట్ వోల్టేజ్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. సో అందుకోసం జీనార్ డయోడ్స్ అనేది మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనం ఇలా తీసుకొని
ఇలా ఈ ఈ ఈ వే ద్వారా మనమైతే కనుక అవుట్పుట్కి అయితే ఇస్తామన్నమాట. సో ఇదనమాట ఫ్రెండ్స్. ఇది కూడా క్వశ్చన్ రావచ్చు, అసలు బైపాస్ మోడ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే కనుక మనకి ఈ యూపీఎస్లో ఎక్కడైనా ప్రాబ్లం వస్తే ఈ వే అనేది మనం యూజ్ చేసుకొని సో డైరెక్ట్గా మనం అయితే కనుక అవుట్పుట్కి అయితే సప్లై ఇస్తాం అనమాట. సో ఇలా ఈ విధంగా మనమైతే కనుక 3 వేస్లో, ఒకటి నార్మల్ వే, సో నార్మల్ వే ఒకటి, తర్వాత ఇన్కేస్ పవర్ ఫెయిల్యూర్ అయినప్పుడు బ్యాటరీ మోడ్ ఒకటి, తర్వాత ఇన్కేస్ ఇక్కడ ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు ఈ వే ద్వారా మనమైతే కనుక సప్లై అనేది ఇస్తాము. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క సింగిల్ లైన్ డయాగ్రామ్ గురించి ఎక్స్ప్లెనేషను. ఇంకా దీని గురించి ఇంకా నేను డీటెయిల్గా అయితే ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఒకసారి లోపల ఏమేమి పారామీటర్స్ మనం తీసుకోవచ్చు, ఇన్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ వోల్టేజ్, ఇన్పుట్ కరెంట్, అవుట్పుట్ కరెంట్, ఫ్రీక్వెన్సీ ఎంత, తర్వాత లోడ్ ఎంత ఉంది, ఎంత కిలోవాట్, ఎంత కేవీఏ లోడ్ వెళ్తా ఉంది. సో ఈ డీటెయిల్స్ అన్ని నేను ఒకసారి వీడియో ఆల్రెడీ చేశానండి. సో ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వారు కూడా ఈ వీడియో మన ఛానల్ చెక్ చేసి ఒకసారి వీడియోను చూడండి, మీకు అర్థమవుతుంది అనమాట. సో సింగిల్ లైన్ డయాగ్రామ్ గురించి ఇది అనమాట ఫ్రెండ్స్. దీని యొక్క పర్పస్ ఏంటి అనేది, ఏమేమి చేస్తుంది. సో ఇక్కడ మనకి రెక్టిఫైర్ తర్వాత ఇన్వర్టర్, రెక్టిఫైర్ అన్న కన్వర్టర్ అన్న ఒకటే అండి. ఇది వచ్చేసి ఇన్వర్టర్ అన్నమాట. సో రెక్టిఫైర్ అన్న కన్వర్టర్ అన్న ఒకటే. రెక్టిఫైర్ వచ్చేసి ఏసీ నుంచి డీసీ కన్వర్ట్ చేస్తుంది, తర్వాత ఇన్వర్టర్ వచ్చేసి డీసీ నుంచి ఏసీ కన్వర్ట్ చేస్తుంది. ఈ బ్యాటరీ అనేది ఏదైతే మనకి కన్వర్ట్ అయిందో దాన్ని స్టోర్ చేసుకొని పవర్ ఫెయిల్యూర్ అయినప్పుడు మనకు ఈ విధంగా అయితే కనుక లోడ్ని అవుట్పుట్కి పంపిస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే కనుక, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే, కంటెంట్ ఉంటే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.